దేవుడు రేపుతాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు, హృదయంలో ఒక వెలుగు ప్రకాశింప చేస్తాడు, వాక్యంలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, కలలో మాట్లాడతాడు, సూచనల ద్వారా మాట్లాడతాడు, పిల్లల ద్వారా మాట్లాడతాడు, జంతువుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడాలనుకుంటే ఏ సాధనమైన దేవుడు వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక ప్రమాదం, పెద్ద ప్రమాదం. అందరూ చెవులు తెరిచి జాగ్రత్తగా నా మాట వినండి. ఇట్ ఈస్ అ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ మిస్ గైడెన్స్. దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగానే కొన్నిసార్లు సాతాను ప్రేరేపిస్తాడు. వెలుగు దూతల సాతాను తానే నీ దగ్గరికి వచ్చి ఒక దైవికమైన తలంపులా నీకు పుట్టిస్తాడు. అది వెలుగు అనుకుంటా, కానీ అది చీకటి. అది నువ్వు తెలుసుకోవాలి. ఒక వెలుగు నీ జీవితంలోకి వచ్చిందంటే, ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక ప్రత్యక్షత వచ్చిందంటే అది దేవుడు పంపించిన ప్రత్యక్షతన, సైతాను వలన కలిగినదా? ఆ విచక్షణ, ఆ వివేకం సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది దేవుని స్వరమేదో సైతాను స్వరమేదో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. చాలా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు. సైతాను ఆ విధంగా మభ్యపెట్టి వారి జీవితాల్లో తప్పుగా వారిని నడిపిస్తున్నాడు. ఈరోజున చాలా తేటగా మీ ముందు కొన్ని వాక్యాలు, కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను.